రెండవది చిత్తశుద్ధి. అంటే ఇప్పుడు ఇందాక మేడం చెప్పారు అవినీతి ఉండొద్దు అని. ఏ ఆఫీసుల్లో అయినా సమాజంలో అయినా ఎవరైనా కల్తీలు అమ్మకుండా ఎవరి కాళ్ళు సిన్సియర్గా పనిచేశారనుకో ఎంత బాగుంటుంది. బయట హాయిగా బ్రతకచ్చు సింపుల్గా, భయం లేకుండా ఎవరి పనులు వాళ్ళు కరెక్ట్గా చేస్తే. దీనిలో అన్నీ చాలా క్లియర్గానే ఉన్నాయి. మీరు చేసేది 100%. అంటే మీకు ఏ పనన్నా ఇచ్చారనుకో మీరు వేరే వాళ్ళలా చేయమని కాదు, మీరు చేయగలిగేది 100% చేయండి మీ శక్తికి తగ్గట్టు. నెక్స్ట్ సమయపాలన. మనం టైంకి మొదలు పెడితే టైంకి ఫినిష్ చేయగలుగుతాం. ఎప్పుడు లేట్గా వెళ్ళడం అస్సలు గొప్ప విషయం కాదు, టైంకి వెళ్ళడమే ఇంపార్టెంట్. 5 నిమిషాలు ముందు ప్లాన్ చేసుకోండి, ట్రాఫిక్ ఉన్నా ఏది ఉన్నా. ఒకవేళ లేట్ అయిందనుకో అప్పుడు ఏం చేయాలి? మీకోసం ఎవరో ఎదురు చూస్తున్నారు, లేట్ అవుతుంది, ఏం చేయాలి? ఇన్ఫామ్ చెయ్యాలి. ఇక్కడ నాకు చాలాసార్లు ఏం చెప్తారంటే మీటింగ్కి వస్తారు, వచ్చినప్పుడు మేడం 5 మినిట్స్లో వచ్చేస్తూ ఉంటారు, వాళ్ళు వచ్చేటప్పటికి అరగంట అవుతుంది. సో దానివల్ల ఏమన్నా మంచిదైందా? వాళ్ళకి 5 నిమిషాలు అని చెప్పి అరగంట చెప్తే ఇంకా డబల్. అట్లీస్ట్ ఫోన్ చేసి 5 నిమిషాలు కాదు నాకు అరగంట పడుతుంది అంటే నేను ఇంకో పని చేసుకుంటా, అంటే నా టైంకి వాల్యూ ఇచ్చారు అనుకుంటా. అతను 5 నిమిషాలు చెప్పినా అతనికి తెలుసు అరగంటలో వస్తాడు. 2 అతని మీద ఆల్రెడీ బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది, రెండవది నా టైం వేస్ట్ చేశాడని ఇంకా చిరాకు వస్తుంది. అవునా? సో అందుకని ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, టైం లేట్ అవుతుంటే లేట్ అవుతుందని. నెక్స్ట్ శ్రద్ధ. మనం ఏం పని చేస్తున్నా దాని మీద 100% శ్రద్ధ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఓపికగా వింటున్నారు, సో అదే శ్రద్ధ. తర్వాత జ్ఞానాభివృద్ధి. జ్ఞానాభివృద్ధి అంటే మన మీద ఒకటి తెలుసుకొని అక్కడితో ఆగిపోవటం కాదు, జీవితాంతం మనం నేర్చుకుంటాం. ఎప్పుడైతే మనకు అన్నీ తెలుసు అనుకుంటామో అప్పుడే శుభం కార్డు పడుతుంది మనకి. మనం ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటాం, అది చేసుకోవాలి. తర్వాత నియమ పాలన, పారదర్శక భావ ప్రకటన. అంటే ఉన్నవి ఉన్నట్టు చక్కగా చెప్పుకోవాలి, ఏదో సీక్రెట్లాగా ఉంచద్దు. అలా అని మొహం మీద కొట్టినట్టు చెప్పమని కాదు, మర్యాదగా చెప్పుకోవాలి. థర్డ్ ప్రశంస. ప్రశంస అంటే ఇప్పుడు మీరు వచ్చారనుకో, నీ జడలు బాగున్నాయి, నిజంగా బాగున్నాయి, ఇలా చూస్తే మంచిగా అనిపించింది అనుకో ఎవరికన్నా, ఆ రోజు నువ్వు ఏదైనా కొత్త పోగులు పెట్టుకున్నావు అనుకో, మంచిగా అనిపించింది అనుకో, చెప్పు వాళ్ళకి, మొహమాట పడదు. ఏదన్నా బాగుంటే చెప్పండి. మీ టీచర్ ఏదైనా ఆ రోజు లెసన్ బాగా చెప్పారు అనుకో, మేడం ఈరోజు లెసన్ బాగా చెప్పారు, ఏదో ఒకటి ఒక మంచి కనిపించినప్పుడు దాన్ని నోరు విప్పి మెచ్చుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ఏ స్థాయిలో అయినా మీకు ఎవరైనా హెల్ప్ చేశారంటే ఏం చెప్పాలి? చెప్పాలి ప్రతి వాళ్ళకి, చిన్న విషయమైనా. ప్రోత్సహించడం, నిజమైన ప్రశంస ఇవ్వడం, పని చేసిన వారికి గుర్తింపు ఇవ్వడం. ఇప్పుడు మీకు ఇక్కడ అందరు క్లీన్ చేస్తారు కదా, స్కూల్ క్లీన్ చేస్తున్నారు, మీలో ఎంతమంది థ్యాంక్ యూ చెప్పారు వాళ్ళకి? ఇది నేను అప్రిషియేట్ చేస్తాను. మీరందరూ నిజాయితీగా ఒప్పుకున్నారు. 100% దీనికి నేను క్లాప్స్ కొడతాను. ఓకే, ఇది నిజాయితీ. అంటే క్లాస్ మొదలైనప్పటికీ ఇప్పటికీ నిజాయితీ వచ్చింది. సరేనా? ఈసారి మీకు క్లీన్ చేసే వాళ్ళు కానీ ఇక్కడ భోజనం పెడతారా, వాళ్ళకి ఎంతమంది థ్యాంక్ యూ చెప్పారు? గుడ్ జాబ్ చెప్పిన వాళ్ళు, గుడ్ జాబ్. ఇప్పుడు మీకు తెలిసింది కదా, ప్రతిరోజు అయినా సరే ఆ రోజు ఏదైనా కూర బాగున్నా, ఏదో చిన్నది బాగున్నా చెప్పండి. మీరు చెప్తేనే కదా వాళ్ళకు కూడా మంచిగా చేయాలనిపిస్తుంది. అవునా? ఏముంది, చిన్న మాటే కదా. ఉట్టి థ్యాంక్ యూ కాకుండా ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నారో కూడా చెప్పగలిగారు అనుకో, ఇంకా బాగుంటుంది. మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చి అదే కృతజ్ఞత, అనుకువతో మెలగటం. మన ఎవరన్నా ఓకే వీళ్ళు మన మెచ్చుకున్నారనుకో, మనమే తోపు అనుకోకూడదు. ఓకే, ఆ వచ్చిన కొద్దీ అనుకువగా ఉండాలి. మనమే అన్నిటికన్నా సూపర్ స్టార్ అనుకోకుండా ఇంకా అనుకువగా ఉండాలి. సరేనా?